ఎస్సీ వర్గీకరణ సాకారమయ్యే ప్రస్తుత తరుణంలో మాదిగ ఉపకులాలు వాటాల విషయంలో అపోహలకు పోవద్దని, జనాభా దామాషా ప్రకారమే ఉపకులాలకు వాటాలు దక్కుతాయని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం ఎల్బీ నగర్లోని సితారా గ్రాండ్ హోటల్లో 1,00,000 డప్పులు 1000 గొంతులు మహాసభకు మద్దతుగా నిర్వహించిన 57 మాదిగ ఉపకులాల రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డక్కలి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బానాల మంగేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, ఇక నుంచి ఉపకులాలు అనే ప్రస్తావన మరిచిపోవాలని, అన్ని స్వతంత్ర కులాలేనని అన్నారు. రిజర్వేషన్లు ఏర్పడ్డాయి అనేది జనాభా ప్రాతిపదికన ఏర్పడ్డాయి కదా. అవును, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలు మొత్తం 59 కులాలు అవుతే 59 కులాల మొత్తం జనాభా కలిపితే 15% నిన్నటి వరకు. అట్లా మాలల వాటు ఉన్నది, మాదిగల వాటు ఉన్నది, 57 కులాల వాటు కూడా ఉన్నది జనాభాలో. ఉన్నదా లేదా? ఒక్క మాలలే 15% కాదు కదా, లేదా ఒక్క మాదిగలే 15% కాదు కదా, లేదా ఒక బుడగంగాలే 15% కాదు కదా, ఒక చిందోలే 15% కాదు కదా. ఇన్ని కులాలు కలిస్తే కదా 15%. ఎవరి జనాభా వాళ్ళకి అందులో ఉన్నది కదా. ఉన్నదా లేదా? నంబర్ 1 ఉంది. ఓకే, అందువల్ల ఈ దేశంలో షెడ్యూల్ కులాలు ఎవరో గుర్తించిన తర్వాత పలాని రాష్ట్రంలో ఒక 50 కులాలు కలిపితే షెడ్యూల్ కులాలు అయిందంటే 59 కులాల జనాభా 50 కులాల జనాభా ఎంత శాతం అంటే అంత శాతం ఇస్తారు రాష్ట్రం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో జనాభా ఒక తీరుగా లేదు బ్రదర్. ఇప్పుడు మన పక్కన ఉండబడి గోవాకి వెళ్ళండి. గోవాలో ఎస్సీ రిజర్వేషన్లు 2%. ఎందుకు ఆడ 10% ఇస్తలేరు? ఆడ ఒక కులం కాదు, ఒక 20 కులాలు అనుకో. 20 కులాల పేర్లుంటాయి ఎస్సీలో. వాళ్ళ టోటల్ లిస్టుకు వచ్చేటప్పటికి జనాభా 2% వస్తుంది. అంటే 100 మందిలో 20 కులాలు దళితుల లిస్టులు ఉంటుంది, కానీ జనాభాలో వాళ్ళు మొత్తం కలిస్తే 2% వస్తుంది. మరి 2% తీసుకోవాల్సిన వాళ్ళు 10% తీసుకోవట్లేదు, 2% పొందాల్సిన వాళ్ళు 1% పొందట్లేదు. వాళ్ళక్కడ ఉమ్మడి ఎస్సీ కులాల జనాభా 2% ఉంటే 1% పొందట్లేదు, 2% పొందుతున్నారు. చూసుకోవడానికి అవకాశం ఉంటుందని, దానికి ఎంఆర్పిఎస్ కూడా తోడ్పాటును అందిస్తుందనే విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ రాష్ట్ర